ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ అండ్ మనీ లాండరింగ్. మనీ లాండరింగ్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు లేదా డిఫరెంట్ ఒపీనియన్స్ ఉండొచ్చు. ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. యానిమల్స్ కొనుగోలు ఆర్థిక లావాదేవీల్లో సరైన రికార్డ్స్ లేవని, ఓవర్సీస్ పేమెంట్స్ కి ప్రాపర్ జస్టిఫికేషన్ ఇన్వాయిస్ లేవని, ఇందులో మనీ లాండరింగ్ జరిగిండొచ్చని సిట్ అనుమానిస్తుంది. ఒక కంపెనీ కొన్ని ఎక్స్పెండిచర్ ఎంట్రీస్ చూపిస్తుంది, కానీ వాటికి ప్రాపర్ జస్టిఫికేషన్, ఇన్వాయిస్, ప్రూఫ్స్, బిల్స్ ఉండవు. ఓవర్సీస్ కి పేమెంట్ చేశామనే ఎంట్రీ ఉంటుంది, కానీ ఆ పేమెంట్ కి రియల్ సర్వీస్ ఆర్ ప్రోడక్ట్ ఉండదు. ఫేక్ ట్రాన్సాక్షన్. దీనికి రీజన్ ఏంటంటే బ్లాక్ మనీని వైట్ చేయడానికి. వైట్ చేయడం అంటే తెల్లగా చేయడం కాదండి, ఆ డబ్బుని లీగల్ చేయడం. ఇంకా డీటెయిల్గా చెప్తాను, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కంపెనీ దగ్గర 50 crores ఇల్లీగల్ ఇన్కమ్ ఉందనుకోండి. దాన్ని డైరెక్ట్గా చూపిస్తే ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు, ఆ కంపెనీ అకౌంట్స్లో ఇలా ఎంట్రీ చేస్తారు, సో అండ్ సో కన్సల్టెన్సీ ఫ్రమ్ XYZ ఇంటర్నేషనల్ 50 crores ట్రాన్స్ఫర్ అని. కానీ నిజంగా ఏ కంపెనీ లేదు, అది ఫేక్ ఎక్స్పెండిచర్. తర్వాత 50 crores ఫారెన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా ఏ కంట్రీ కంటే ఆ కంట్రీకి కాదు, కొన్ని ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ లేదా మినిమం ట్యాక్స్ వసూలు చేసే కంట్రీస్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఐస్లాండ్, సింగపూర్ లాంటి కంట్రీస్. డాక్యుమెంట్లో ప్రొఫెషనల్ ఫీ లేదా సాఫ్ట్వేర్ లైసెన్సింగ్ అని రాస్తారు. అలా ఫారెన్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేయబడ్డ అమౌంట్ని తిరిగి రౌండ్ ట్రిప్పింగ్ ద్వారా తిరిగి లీగల్ ఇన్వెస్ట్మెంట్గా FDI, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ పేరుతో తిరిగి అదే కంపెనీలో పెట్టుబడులు పెడతారు. తర్వాత అది వైట్ మనీ అవుతుంది. వీటికి పేపర్ మీద లేదా కంప్యూటర్లో మాత్రమే ఎంట్రీ ఉంటుంది. అన్ని ఫేక్ ట్రాన్సాక్షన్స్. బ్లాక్ మనీని వైట్గా మార్చడానికి ఇది ఒక మార్గం. కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి.